బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి డింపుల్ హయాతీపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును మరో కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు డేవిడ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో నటి డింపుల్ హయాతీ, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ వాహనానికి డ్రైవర్గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు. ఇక ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హయాతీ, డేవిడ్ తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్ను తొలగించడం, కాలితో తనడం చేస్తున్నారు. ఈ నెల 14న డింపుల్ హయాతీ తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డింపుల్ హయాతీ, డేవిడ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ హయాతీ, డేవిడ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి 41 నోటీసులు ఇచ్చి పంపించారు. సినీ నటి డింపుల్ హయాతీపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును మరో కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు డేవిడ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో నటి డింపుల్ హయాతీ, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ వాహనానికి డ్రైవర్గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు. ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హయాతీ, డేవిడ్ తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్ను తొలగించడం, కాలితో తన్నడం చేస్తున్నారు. ఈ నెల 14న డింపుల్ హయాతీ తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డింపుల్ హయాతీ, డేవిడ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ హయాతీ, డేవిడ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, డింపుల్ హయాతీ అసలు కారణం ఏంటి? ఆవిడ నిజంగానే యాక్సిడెంట్ చేస్తుందా? ప్రతిసారి పోలీసులకు ఇబ్బంది కలిగిస్తుందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. యాక్చువల్ గా డింపుల్ హయాతీ హీరోయిన్ చేసినటువంటి వ్యవహారం మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఒక రకంగా ఇటువంటి చర్యలు చేపట్టడం పట్ల కొంచెం ఒక ఫన్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఒక డీసీపీ తోటి ఆమె ఇటువంటి చర్యలు పాల్పడడం అనేది కూడా కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకి సంబంధించిన అపార్ట్మెంట్ లోనే తను ఉంటుంది. జర్నలిస్ట్ కాలంలో హుడా కాలంలో ఉంటుంది. అయితే ఈ నెల 14వ తారీఖున కొంచెం యాక్సిడెంట్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కానీ తర్వాత దానికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు చేయాల్సింది డింపుల్ అయితే తనకు చెందకుండా తనకు సంబంధం లేకుండా ఉన్నట్టు చెప్తున్నది. అయితే ఆ రోజు యాక్సిడెంట్ చేసిన సమయంలో కూడా డేవిడ్ అనే వ్యక్తి కూడా డింపుల్ హయాతీతో ఉన్నాడు. అయితే సేమ్ ఒకే అపార్ట్మెంట్ లో ఉన్న హయాతీ పార్కింగ్ లో డీసీపీ వాహనాన్ని కొట్టడం కానీ, స్టిక్కర్ తీసేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో పరిశీలించారు. అంటే ఇటువంటి వ్యవహారాలు చేయడం అంటే ముఖ్యంగా ఆ రాహుల్ అనే వ్యక్తి ఇట్లా చేయడం, తర్వాత డింపుల్ హయాతీ ఈ విషయంలో ఎటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యవహారం ఉండడం మాత్రం జరిగింది. దీన్ని డీసీపీ సీరియస్ గా తీసుకొని దాన్ని పోలీసులో కంప్లైంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఆ చేతన్ అనేటువంటి డ్రైవర్ కూడా దీనిపై ఆ చేస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ ని పోలీసులకు అందించడం జరిగింది. ఆ పోలీసులు వాళ్ళని పిలిపించి 41 కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ సెక్షన్ ప్రకారం కూడా ఇటువంటి చర్యలు పాల్పడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మందలించడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి చూసింది. దీనికి సంబంధించిన డింపుల్ హయాతీ చేసిన వ్యవహారం పట్ల కొంత హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనకు కూడా ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు చేసి సారీ చెప్తే చిన్న
ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే చిన్న రిస్క్ ఉండేది. కానీ ఇటువంటి వ్యవహారం చేయడం పట్ల డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా ఒక సమాజంలో పేరున్నటువంటి హీరోయిన్ ఇటువంటి చర్యలు పాల్పడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు వెన్నెల. రైట్ అశోక్, థ్యాంక్ యూ.